హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. చూడండి, రేపటి నుంచి టెట్ పేపర్ 2 ఎగ్జామ్స్ అనేవి జరగబోతున్నాయి. ఓకే, సో ఎగ్జామ్ రాయబోయే ముందు ఫస్ట్ మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో వస్తున్నాయని ఒక అవేర్నెస్ మీకుంటే సో ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, సో అందుకోసం మనకు రీసెంట్గా జరిగిన ఏపీ ఎగ్జామ్లో టెట్ పేపర్ 2 ఆస్పిరెంట్స్కి మ్యాథ్స్ నుంచి మన క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా నేను ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అనేది కూడా మీకు ఇన్ డీటెయిల్గా క్వశ్చన్స్ చూపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడు అనేది ఒకసారి జస్ట్ నేను క్వశ్చన్స్ మాత్రమే డిస్ప్లే చేస్తున్నాను. ఆల్మోస్ట్ 30 క్వశ్చన్స్ ఈ వీడియోలో మీకోసం నేను చూపించడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సెకండ్ క్వశ్చన్ చూడండి, మెన్సురేషన్ 3Dకి సంబంధించి మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చాడు. ఓకే, సో ఎలా సాల్వ్ ఏ లెవెల్లో మనకి క్వశ్చన్స్ వస్తున్నాయో ఒకసారి మీరు క్లియర్గా చూడండి. ఓకే, ఇది 3Dకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, x = 2 + 2 3 అంటే x వాల్యూ కనుక ఇస్తాయి, దీని నుంచి x² + 1/x² వాల్యూ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనే దానిపైన మనకి ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మనకి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ అందరికీ తెలుసు. ఏంటి, a⁴m × a⁴n = a⁴m+n అని. జస్ట్ మనకు ఫార్ములా తెలిస్తే చాలు, బట్ ఆప్షన్స్ ఎలా ఇచ్చాడో క్లియర్గా చూడండి. ఓకే, సో క్లియర్గా చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ ఏమై ఉంటుంది, దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎలా వస్తుంది. ఓకే, ఏ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేది ఒకసారి క్లియర్గా చూసి ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, మోస్ట్లీ మీకు ఈ క్వశ్చన్సే ఇలాంటి మోడల్ క్వశ్చన్సే రేపటి ఎగ్జామ్లో రావడానికి చాలా పాసిబిలిటీ ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పర్ఫెక్ట్ స్క్వేర్. ఓకే, జనరల్గా పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది అని అంటారు, ఇక్కడ ఏమంటున్నాడు, నాట్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, సో చూడండి క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రాబబిలిటీకి సంబంధించి నాట్ పైన మన క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ది ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఈవెంట్. ఓకే, సో మనకి ప్రాబబిలిటీ అవ్వని ఈవెంట్ ఏది అని అడుగుతున్నాడు. ఓకే, సో క్లియర్గా చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి, ద యావరేజ్ వాల్యూ ఆఫ్ ది మీడియన్ 2837467. ఓకే, సో యావరేజ్ వాల్యూ మీన్ మోడ్కి సంబంధించి మనకి క్వశ్చన్ ఎలా అడిగాడు అనేది ఒకసారి క్లియర్గా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఓకే, సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, లైన్ సెగ్మెంట్ యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చాడు, అవునా. అయితే ఇది y యాక్సిస్ని ఏ రేషియోలో మనకి డివైడ్ చేస్తుంది అనే దానిపైన క్వశ్చన్. ఓకే, సో చాలా ఈజీ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్లియర్గా చూడండి, పాయింట్ ఇచ్చాడు, స్లోప్ ఇచ్చాడు, అయితే మనకి ఈక్వేషన్ ఏమవుతుంది అనే దానిపైన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సో sin² 5 degrees + sin² 10 degrees + sin² 15 degrees అయితే అండ్ సో ఆన్ అప్ టు sin² 90 degrees. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా పెట్టండి, ఎందుకంటే మిడిల్లో మీకు వచ్చే వాల్యూ అనేది స్క్వేర్లో ఉంటుంది. ఒకసారి క్లియర్గా చూడండి, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రాంగ్ ఆన్సర్స్ అనేది టాప్లో ఇచ్చేస్తాడు, రైట్ ఆన్సర్స్ అనేది బాటంలో ఇచ్చాడు. సో కొంచెం ఫోకస్డ్గా క్వశ్చన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన క్వశ్చన్ మనకేంటి, క్లియర్గా చూడండి క్వశ్చన్స్ అనేది మనకి ఏ లెవెల్లో ఇచ్చాడు అనేది ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ఏరోప్లేన్ మోడ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి జీపీకి జామెట్రీకి ప్రోగ్రెషన్ సంబంధించి క్వశ్చన్. ఓకే, 3rd టర్మ్ ఇచ్చాడు, 6th టర్మ్ ఇచ్చాడు, అయితే 10th టర్మ్ ఏంటి. ఓకే, సో ఈ లెవెల్లో మనకి క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్గా చూడండి, ఇఫ్ 2x - 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ f(x) = అని చెప్పి సమ్ ఇచ్చేసి దీని నుంచి సో f(x) వాల్యూ ఏంటి అనేది అడుగుతున్నాడు. సో చాలా చాలా ఈజీ అనమాట. నెక్స్ట్ సో క్లియర్గా చూడండి, 2x + 3y = 13 అండ్ xy = 16 అయితే దీని నుంచి 8x³ + 27y³ అనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో దీనిపైన కూడా మనకి క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఓకే, ఎక్కువగా మనకి లాస్ట్ టైం జరిగిన ఎగ్జామ్లో మనకి ఎక్కువ ఏ మోడల్ పైన క్వశ్చన్స్ వచ్చాయని దానిపైన ఈ వీడియో అనేది చేశాను. ఓకే, ద యాంగిల్ బిట్వీన్ ది టాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ది రేడియస్ డ్రాన్ అట్ ది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఓకే, సో మనకి టాంజెంట్కి ఆ రేడియస్కి మధ్యలో ఉండే యాంగిల్ ఏంటి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర అనే దానిపైన క్వశ్చన్. నెక్స్ట్ క్లియర్గా చూడండి, సో ఈ క్వశ్చన్ క్లియర్గా చూడండి, బీడీ అనేది లైన్ సెగ్మెంట్గా సంబంధించిన క్వశ్చన్. ఓకే, సో క్వశ్చన్స్ అనేది మీకు అన్నీ కూడా క్లియర్గా ఇస్తున్నాను, ప్రతి క్వశ్చన్ కూడా ఇన్ డీటెయిల్గా వీడియో పాస్ చేసి మనకి ఏ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్రెపీజియం నుంచి క్వశ్చన్ చూడండి ఎలా ఇచ్చాడో, ట్రెపీజియం ఏరియా ఫైండ్ అవుట్ చేయమని మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, జిఎస్టీకి సంబంధించిన క్వశ్చన్. ఓకే,
సో క్లియర్గా చూడండి జిఎస్టీకి సంబంధించి ఏ లెవెల్లో అడుగుతున్నాడు, ఈజీగా టఫ్ అనేది ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్కి సంబంధించి వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఆఫ్ 11^4 - 1 ఈజ్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఓకే, సో మనకి రూట్స్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మనకి ఎలా వస్తున్నాయి ఏంటి అనేది ఒకసారి చూడండి. అలాగే క్యూబ్ రూట్కి సంబంధించి క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ప్రాబబిలిటీకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, సో XY యొక్క ప్రోడక్ట్ అనేది <9 అయితే మనకి ఎలా వస్తుంది ఏంటి అనే దానిపైన. ఓకే, నెక్స్ట్ సో ద మీడియన్ ఆఫ్ x/5, x/4, x/2 and x/3 is 8, then the value of x is. ఓకే, సో మీన్ మీడియన్ మోడ్కి సంబంధించి. నెక్స్ట్ క్లియర్గా చూడండి, ఒక ట్రయాంగిల్ యొక్క పాయింట్స్ ఇచ్చాడు, దాని నుంచి పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, ద ఈక్వేషన్ ఆఫ్ ది స్ట్రైట్ లైన్ పాసెస్ త్రూ ది పాయింట్స్. ఓకే, దీనికి స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఏంటి అనేది క్వశ్చన్. నెక్స్ట్ సో చూడండి, ట్రిగ్నోమెట్రీకి సంబంధించి sin x ప్లస్ cosecant x ఈక్వల్ టు 2 అయితే sin పవర్ 2025x ప్లస్ cosecant పవర్ 2025x ఈక్వల్ టు వాట్. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, అగైన్ మళ్ళీ ట్రిగ్నోమెట్రీకి సంబంధించి మనకి క్వశ్చన్ ఎలా ఇచ్చాడో. sin b ప్లస్ c/2 ప్లస్ tan a ప్లస్ b/2 cot a ప్లస్ c/2. సో క్లియర్గా చూడండి, మైనస్ cos a/2 మైనస్ cos c/2 మైనస్ tan b/2 ఈక్వల్ టు ఏంటి అనే దానిపైన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఇఫ్ 2 zeros ఆఫ్ ది పాలినామియల్ p of x ఈక్వల్ టు సమ్ ఈక్వేషన్ ఇచ్చాడు దీని నుంచి. ఓకే, 2 zeros ఇచ్చాడు, అయితే థర్డ్ జీరో ఏంటి అనేది మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, మనకి ఏపీ సిరీస్ ఇచ్చాడు, దీని నుంచి 20th టర్మ్ ఏంటి అనేది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సో క్లియర్గా చూడండి, a ప్లస్ b ప్లస్ c వాల్యూ ఇచ్చాడు, ab ప్లస్ bc ప్లస్ ca ఇచ్చాడు, దీని నుంచి a³ ప్లస్ b³ ప్లస్ c³ మైనస్ 2abc ఎంత అనేది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ది సెక్టర్ హ్యావింగ్ యాంగిల్ మెజర్ ఆఫ్ 45 degrees మెజర్ as 45 degrees అండ్ ద రేడియస్ r is. ఓకే, ఏరియా ఆఫ్ ది సెక్టర్కి ఫార్ములా అడుగుతున్నాడు. ఓకే, నెక్స్ట్ క్లియర్గా చూడండి, సో అగైన్ మళ్ళీ టాంజెంట్స్కి సంబంధించిన క్వశ్చన్. ఓకే, ద ఫిగర్ ఫౌండ్ బై ది టాంజెంట్స్ ఫ్రమ్ ఏ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అండ్ ది రేడియస్ డ్రాన్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ ఆఫ్ ది టాంజెంట్స్. ఓకే, సో ఏ షేప్ అనేది ఫామ్ అవుతుంది అనే దానిపైన క్వశ్చన్. ఓకే, సో చూసారు కదండి, మనకి క్వశ్చన్స్ అనేది ఏ లెవెల్లో అడుగుతున్నాడో రేపు ఎగ్జామ్ రాయబోయే వాళ్ళందరికీ కూడా. సో మీ అందరికీ కూడా డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో ఈ క్వశ్చన్స్ అన్ని చూడడం వల్ల మీకు ఒక ఐడియా వస్తుందని అనుకుంటున్నాను, ఏ లెవెల్లో క్వశ్చన్స్ వస్తున్నాయి, సో మీరు ఎలా ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయాలి అనేది. సో మీ అందరు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.